రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కాంగ్రెస్ బీజేపీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. కామారెడ్డి కేంద్రంగా రాజుకున్న పొలిటికల్ హీట్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పాకుతోంది. ఇప్పటికే బీజేపీ నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్, అదేవిధంగా కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్ను కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతల హౌస్ అరెస్ట్తో ఒకసారిగా తీవ్ర ఉద్రిక్తమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో నెలకొంది. ఈ అంశంపై మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అసలు కాంగ్రెస్ నేతల్ని మీరే రెచ్చగొడుతున్నారని చెప్పి కాంగ్రెస్ నేతలు పదే పదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేవీఆర్ఏ నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. నిన్న జరిగినటువంటి సంఘటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉందని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. ఇరు పార్టీలు కూడా సంయమనం పాటించాలని కోరుతున్నారు. మీరు ఏం చేయబోతున్నారు? ముందుగా అసలు కళ్ళుండి కబోదుల్లాగా మా యొక్క ఎమ్మెల్యే కట్టపల్లి వెంకటరమణరెడ్డి గారి ఇంటికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారా, అది మేము వాళ్ళ ఇంటికి వెళ్ళామనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వం ఉంది. మా ఎమ్మెల్యే గారి ఇంటికి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఎదురుదాడి చేసింది, ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. దీన్ని మీకు ఇష్టం వచ్చిన విధంగా మరి చిత్రీకరించడం, మేమేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవలు చేసినట్టుగా, మరి ఈ రోజున కనీసంగా ఈ రాష్ట్రంలో రౌడీ రాజ్యం వెళ్తుందా లేదా రాక్షస పాలన వెళ్తుందా, అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా, మరి నువ్వేమైనా హిట్లర్ అనుకుంటున్నావా లేకపోతే నాజీ యొక్క రోజులు మళ్ళీ గుర్తిస్తురాలనుకుంటున్నావా, ఈ రాజ్యంలో అర్థం కావట్లేదు. అదే బాన్సువాడలో కూడా మరి ముస్లింలు అంత పెద్ద ఎత్తున వచ్చి స్టోన్ పెల్టింగు, మరి హిందువుల మీద ఇన్ని రకాలుగా చేస్తుంటే 70 మంది మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గం. నీకు చేత కాకపోతే చేత కాదని చెప్పి దిగిపో. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పి నువ్వు నాకు చేత కావట్లేదు, ఈ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దే పరిస్థితి నా దగ్గర లేదు, నేను ఇచ్చిన హామీలు నిలబెట్టిన పరిస్థితి లేదు అని ఆర్ కృష్ణయ్య అన్న అలాగే మీ మందాక్ష మీరే పరిపాలన చెప్పావు. ఈరోజు కూడా నీకు శాంతి భద్రతలు నీకు కాపాడే శక్తి లేకపోతే, కాపాడే చేత కాకపోతే దిగి చాలామంది మీ ప్రభుత్వం మేము రద్దు చేయమని చెప్పట్లా. నీతో పాటు చాలామంది నీ దాంట్లో చాలా ముఖ్యమంత్రి అవుతాను చాలామంది ఈ రోజున చాలా ఆతృతగా ఉన్నారు. కనీసం వాళ్ళకి అవకాశం ఇవ్వండి. నువ్వు దొంగదారిన దొడ్డిదారిన వచ్చి కాంగ్రెస్లో వచ్చి మొత్తం కాంగ్రెస్ నాయకులు అందరినీ పక్క దోచేసి నువ్వు ఈరోజు గద్దెనెక్కిను. నిన్ను గద్దె దింపడానికి భారతీయ జనతా పార్టీ అక్కర్లేదు, లేదా ఇంకొక పార్టీ అక్కర్లేదు, ప్రజలు కూడా అక్కర్లేదు. ఈరోజు నీ నాయకులే సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా పోలీసులు ఇప్పటికే ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేశారు. అటు కేవీఆర్ క్యాంపు కార్యాలయంపై దూసుకొచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులపై దాడి చేశారు, కేసు నమోదు చేశారు. మరోవైపు ఎవరైతే కారు తగలబెట్టారో బీజేపీ శ్రేణులకు సంబంధించి వాళ్ళపై కూడా కేసు నమోదు చేశామని చెప్తున్నారు. సో ఇరు వర్గాలని కూడా సమంగా చూస్తున్నామని, ఖచ్చితంగా ఎవరైతే ఆందోళన దిగుతున్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. కానీ చలో కామారెడ్డికి పార్టీ పిలుపునివ్వడం, ఇప్పటికీ స్టేట్ ప్రెసిడెంట్ కావచ్చు, ఇతరత్ర బీజేపీ ఎమ్మెల్యేలందరూ కూడా బాన్సువాడకు వెళ్లేందుకు ప్రయత్నించడమే తీవ్ర ఉద్రిక్త కారణమవుతుందని చెప్తున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడాలి? అది నీ శాతకాంతనం అంటే వాళ్ళు వచ్చి కొడితే వీళ్ళ మీద కేసు, వీళ్ళు వచ్చి కొడితే కేసులు పెట్టడానికన్నా ఉన్నది. నువ్వు ప్రభుత్వం నీ చేతిలో ఉందా లేదా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, కనీసంగా ఆ మాత్రం సోయ లేకుండా మాట్లాడుతున్నావు. అసలు నీ నాయకులు వచ్చి ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేస్తుంటే ముందు నిలవరించలేని చేతగాని దద్దమ్మవి మరి నీ ఇంటికి వచ్చి నీ మీద పెడితే రేపు పొద్దు నువ్వు కేసులు పెట్టి నువ్వు దద్దంలో చేతులు ఎత్తి పెట్టుకుని అయితే గాంధీ గారు లేకపోయినా గాంధీ గారి పుత్రుడు ఒక చెంప కొడితే రెండో చెంప అంటే మరి ఎదురుదాడి చేయకపోతే ఏం చేస్తారు? కనీసం నువ్వు కేసులు పెట్టడం కాదు, ఫస్ట్ నీ వైఫల్యాన్ని ఒప్పుకో, నీ చేతకందాన్ని ఒప్పుకో. నీ రాజ్యంలో నీ పార్టీ వాళ్ళే రౌడీ రాజ్యం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని ప్రజలు అడుగుతున్నారు. అంతే కేసులు పెట్టామంటే రేపు నువ్వు చేయడం ఉన్నది కేసులు పెట్టడానిక, నువ్వు శాంతి భద్రత నెలకొల్పడానిక, లేదా కొట్టుకున్న తర్వాత కేసులు పెట్టడానిక? అది ఫైనల్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు చాలా మంది నేతలు ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. ఇక్కడ కూడా బయటికి వెళ్ళనేటువంటి సిచ్యువేషన్, చలో కామారెడ్డికి ఎవరూ రాకూడదని కూడా ప్రస్తుతం పోలీసులు కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్. సో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? కామారెడ్డి కేంద్రంగా రాజుకున్న ఈ పొలిటికల్ హీట్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేయాలని బీజేపీ ఏమైనా ఆలోచన చేస్తుంది? ఖచ్చితంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అప్రజాస్వామిక కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దె దింపే వరకు కూడా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త, అదేవిధంగా ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త, సామాన్య వ్యక్తులు కూడా, సామాన్య ప్రజలు కూడా ఈ రోజున కంకణం కట్టుకొని ఈ మొన్నటిదాకా అన్నారు కదా మరి కాంగ్రెస్ ఏడుందో బీజేపీ అని, మరి ఈరోజు అంత భయపడే చేతగాని దద్దమ్మలాగా నువ్వు అసలు మరి అంత భయపడే అవసరం ఉంది? నిన్నటిదాకా చెప్పినావు కదా భాజపా ఎక్కడుందని. ఈరోజు అంత భయపడుతున్నావు అంటే నీ సొంతంగా నువ్వే భారతీయ జనతా పార్టీ శక్తి అంటే ఈరోజు నీకు అర్థమైంది కాబట్టి ఈరోజు ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నావు. అందరినీ హౌస్ అరెస్ట్ చేసి అప్రజాస్వామికంగా మరొకప్పుడు ఎమర్జెన్సీ విధించింది ఇందిరాగాంధీ. అదే పద్ధతిలో ఈ రోజున ఎమర్జెన్సీ యొక్క రాష్ట్రంలో వెళ్తుందని చెప్పి సందర్భం డిమాండ్ చేసి ఖచ్చితంగా భారతీయ
జనతా తీవ్రంగా దీన్ని తీసుకుంటుందని చెప్పి ఖమ్మం లాంటి జిల్లాల్లో కూడా మంచి నీకు గుణపాఠం చెప్తామని చెప్పి సందర్భం తెలియజేస్తాం. మొత్తంగా తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేతలందరినీ కూడా పూర్తిగా అక్కడి నుంచి తొలగించాలని, ఖచ్చితంగా పోలీస్ నిర్బంధంలో రాష్ట్రంలో అరాచక పాలన, అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందని బీజేపీ నేతలు అయితే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పి తీరుతామని వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇది. వీళ్ళు స్నేహంతో ఇప్పుడు ఉదయ RTV ఖమ్మం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.